మేడే సందర్భంగా కార్మికులకు కార్మిక సోదరిమణులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ఈరోజు అంతర్జాతీయ మేడే దినోత్సవం అంటే కార్మిక దినోత్సవం. కార్మికులందరికీ హక్కులు లభించిన రోజు. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఏంటి అంటే 19వ శతాబ్ద కాలంలో కార్మికులు అనేక రకాలుగా దోపిడీకి గురయ్యారు, వెట్టి చాకిరీ చేశారు. అనేక రకంగా పెట్టుబడిదారులు వారి యొక్క శ్రమను దోచుకోవడం జరిగింది. 12 గంటల పని కాలాన్ని నిర్ణయించి వారి శ్రమను దోచుకోవడం మొదలుపెట్టారు. అలా దోచుకొని పెట్టుబడిదారులు మరింత అభివృద్ధి చెంది సమాజంలో ఆర్థిక అసమానతలు రేగడానికి కారణమయ్యారు. అలాంటి తరుణంలో కార్మికులు పోరాటాలు చేపట్టారు. 8 గంటల పనిదినమే ఉండాలని, 12 గంటల నుంచి తగ్గించాలని ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఏకమయ్యారు. అమెరికాలో ఉన్న కార్మికులందరూ కూడా ఏకమై 1986వ సంవత్సరం అందరూ కూడా పని గంటలను తగ్గించాలనేసి పోరాటాలు చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా 1989వ సంవత్సరంలో అన్ని లేబర్ పార్టీలు అందరూ కలిసి ఒక సమావేశమై ఆ సమావేశంలో మే 1వ తేదీన ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మే 1వ తేదీన మేడే దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ వస్తుంది. అలా ఈ మే 1వ తేదీనే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. మరెందుకు ప్రతి ఏటా ఇంత ఘనంగా అట్టహాసంగా మేడే వేడుకలు ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా కార్మికులు అంటే ఎవరు, వారి యొక్క శ్రమ ఎలా దోచుకోబడుతోంది అని అన్ని రకాల వాళ్ళు అందరూ కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే శ్రమకున్న విలువను గుర్తించగలుగుతారు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తించగలుగుతారు. నేటి తరం రేపటి తరం కూడా తెలుసుకోవాలి అంటే ప్రతి దాన్ని కూడా మనం ఆ యొక్క రోజున మనం వేడుకలు నిర్వహించినట్లయితే ఈ రోజు ఎందుకు జరుపుకుంటున్నారని తెలుసుకోవడం ప్రారంభిస్తారు. అలా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానాన్ని పొందుతారు. మరి ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాడుతూ ఉంటే మన దేశంలో మాత్రం శ్రమ ఇంకా దోచుకోబడుతూనే ఉన్నది. అందుకని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు శ్రామికుల కోసం, కార్మిక వర్గం కోసం, అందరి కోసం రాజ్యాంగంలో చట్టాలను పొందుపరిచారు. సమాన పనికి సమాన వేతనం, స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ ఒకే రకమైన వేతనాన్ని ఇచ్చేలా చట్టాలు రూపొందించారు. అదేవిధంగా పురుషులతో పాటు స్త్రీలకు సమాన పనివేళలు, అంతేకాకుండా పనివేళలు 8 గంటలకు కుదించేలాగా చట్టాలను తీసుకొచ్చారు. మహిళలకు ప్రసూతి సెలవులను తీసుకొచ్చారు. ఒకటేమిటి, ఇలా చెప్పుకుంటూ పోతే అంబేద్కర్ గారు కార్మిక వర్గానికి ఎన్నో చేశారు. ట్రేడ్ యూనియన్లను వారి నియంత్రణలోకి తీసుకొచ్చారు. పెట్టుబడిదారుల దోపిడీతనాన్ని నిరోధించే చట్టాలను తీసుకొచ్చారు. సంఘటిత అసంఘటిత రంగాల్లో అందరికీ కూడా వారి శ్రమకు తగ్గ సౌకర్యాలను కల్పించారు. వారి శ్రమను గుర్తించే విధంగా చట్టాలు రూపొందించారు. వారికి కావలసిన రక్షణ సౌకర్యాలు కలిగేలాగా చట్టాలు రూపొందించి అందరికీ కూడా వారు మార్గదర్శకులయ్యారు, దేవుడయ్యారు. అలా అంబేద్కర్ గారు మనకు ఎన్నో రకాలుగా చట్టాల ద్వారా మనకందరికీ కూడా సౌలభ్యాలు, ఆర్థిక సమానత్వం ఇవన్నీ తీసుకొచ్చారు. అలా ప్రపంచంలో ఏ దేశంలోనైతేనేమి ఆర్థికాభివృద్ధి జరుగుతోంది అంటే అందులో సగానికంటే ఎక్కువ శ్రామిక శక్తియే ఉంటుంది. అలాంటి కార్మికులందరికీ కూడా ఈరోజు మేము మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము.
అందరూ కూడా ఐక్యంగా ఉండాలి. ఇప్పటికీ కూడా శ్రమ దోపిడీ జరుగుతోంది. మరి శ్రమ దోపిడీ జరగకుండా ఉండాలి అంటే శ్రామికులు, కార్మికులు అందరూ కూడా ఏకం కావాలి. ఏకమైనప్పుడు మాత్రమే ఐక్యంగా ఉండి అన్ని పోరాటాలు చేసి అనుకున్నది సాధించుకోగలుగుతారు. ఎప్పుడైతే అనైక్యత చోటు చేసుకుంటుందో అప్పుడు పాలకవర్గం కార్మికుల నుంచి, శ్రామికుల నుంచి పని ద్వారా వెట్టి చాకరీ చేయించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి 12 గంటలు దాటితే అదనపు పనికి అదనపు వేతనం కట్టివ్వాలి. అలా కట్టించలేకపోతే మనం పోరాడవచ్చు. పోరాడి మన యొక్క హక్కులను సాధించుకునే అవకాశం చట్టాలు మనకు కల్పిస్తున్నాయి. కాబట్టి మనమందరం కూడా శ్రామికులందరి శ్రమ దోపిడీ కాకుండా అందరం కూడా వారి వెన్నంటి ఉండి కార్మికులను వారి యొక్క రక్షణ కోసం అనేక రకాల చర్యలు చేపట్టాలి. మనం వారి వెన్నంటే ఉంటూ వారందరికీ తోడ్పాటును అందించాలి. జై భీమ్.